హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. ఈ వీడియోలో మనం పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ అని దీంట్లో చాలా వీడియోస్ ఇప్పటిదాకా మనమైతే కవర్ చేసాం గాయస్. సో పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మనమైతే తెలుసుకున్నాం. సో మీరు ఇంకా ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ని ప్రొవైడ్ చేసాం. ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోస్ ని చూడండి. అప్పుడే మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది. ఈ వీడియోలో అయితే మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ని తీసుకొని పవర్ ప్లాట్ఫామ్ మొత్తాన్ని మనం రిలేట్ చేసుకొని సో ఈజీగా మనం తెలుసుకుందాం గైస్. సో ఇప్పుడైతే ఫస్ట్ మీరు మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. చేశారు కదా, డన్, ఓకే. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ని నేను యూజ్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ 4 టూల్స్ అనేవి ఎలా మనకి ఈజీగా యూజ్ అవుతుంది ఒక బిజినెస్కి అనేది నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ఫుల్గా ఉండడం ఒక్కటే మనకు కావాల్సింది. బెటర్ టుగెదర్ అంటే ఏంటి, మీరు ఏదో ఒక టూల్ నేర్చుకొని పవర్ యాప్స్, పవర్ ఆటోమేటో దాని ద్వారా మీరు వెళ్ళాలనుకున్నా కానీ ఓన్లీ ఒక టూలే మీకు వస్తే చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అదే మీరు ప్రతి ఒక్క దాని మీద బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఏదో ఒక టూల్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి మీరు వెళ్ళాలనుకోండి, వెరీ మచ్ హ్యూజ్ ఆపర్చునిటీస్. అంటే ఏంటి, పవర్ఫుల్ ఒకే దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండడం కంటే అన్నిటి మీద మనకి అవగాహన, ఎక్స్పీరియన్స్ వచ్చి అన్నీ మనం నేర్చుకొని ఏదో ఒక దాని మీద మీరు వెళ్ళడం వెరీ వెరీ గుడ్. బికాస్ మీకు ప్రతి ఒక్క దాని మీద నాలెడ్జ్ ఉండడం వల్ల నాలెడ్జ్ మనకి ఎంత ఉంటే అంత యూజ్ అవుతుంది. ఈ విధంగా నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ అలోన్, బెటర్ టుగెదర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అన్నీ మనం కలిసి నేర్చుకోవడం ఇంకా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు ఒక స్కూల్ ఆర్ యూనివర్సిటీ ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుందాం. అంటే ఏంటి, నేను ఒక యూనివర్సిటీ అనుకుంటా. ఓకే, ఒక యూనివర్సిటీ ఉంది. సో ఒక యూనివర్సిటీ అనగానే మనకి స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ హెచ్ఓడీస్, ప్రిన్సిపల్స్ అండ్ ఇంకా ఏముంటాయి, లైబ్రరీస్. సో ఇక్కడ మనకి ఇంకా చాలామంది ఉంటారు. సో ఇవన్నీ మనకి గుర్తుకొస్తున్నాయి. ఓకే, సో ఒక యూనివర్సిటీకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త స్టూడెంట్ వచ్చారు, వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ క్లాసెస్ని బుక్ చేసుకోవాలి. ఓకే, నార్మల్గా అయితే మీరు ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చూస్తే మనం బుక్ చేసుకొని స్లాట్, ఆ లెక్చరరు వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి ఆ క్లాస్కి. ఈ విధంగా నార్మల్ ప్రాసెస్. సో యూజువల్గా స్కూల్, కాలేజ్ లాగా డైరెక్ట్గా మనం వెళ్తే క్లాస్ విన్నాం అది కాదు. సో ఒక ప్రొఫెషనల్గా మనం ఒక స్లాట్ని బుక్ చేసుకొని ఈ స్లాట్లో నేను అవైలబుల్ ఉంటాను, నాకు క్లాస్ కావాలి, ఈ విధంగా మనం బుక్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఏం చేస్తామంటే పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనే ఒక యాప్ని మనం డిజైన్ చేస్తాం. ఈ యాప్లో స్టూడెంట్స్ వచ్చి ఏ క్లాస్ కావాలి, వాళ్ళకి సోషల్ కావాలా అండ్ అకౌంట్స్ కావాలా, ఫైనాన్స్ కావాలా, వాళ్ళకి ఏ క్లాస్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు చూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ టైమింగ్స్, అంటే ఆ సబ్జెక్టు నాకు ఇప్పుడు ఈ డేట్లో ఈ టైంలో నాకు కావాలి. సో డేట్ అండ్ టైంని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుక్ ఏ స్లాట్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి స్లాట్ అనేది బుక్ అయిపోద్ది. ఓకే, సో ఈ విధంగా ఇది ఒక అప్లికేషన్. ఓకే, ఈ విధంగా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం చూస్ చేసుకొని ఓకే, ఆ సబ్జెక్టు, ఆ టైము, ఆ డేటు ఇవన్నీ మనం స్టోర్ చేసుకుంటాం. ఈ విధంగా స్టూడెంట్ పవర్ యాప్ని యూజ్ చేసుకొని స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అవుతారు. నెక్స్ట్ వన్, స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అయితే మనకి సరిపోదు కదా, స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళాలి, అంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఒక ఫీజు పే చేశారనుకోండి, పే చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్ళాలి, మెయిల్ రావాలి. ఓకే, మెయిల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి రావాలి. సో అప్పుడు మీరు ఓకే సక్సెస్ఫుల్గా నేను పే చేశాను అని మీకు ఒక నమ్మకం. ఈ విధంగా వాళ్ళు స్లాట్స్ని బుక్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ ప్రొఫెసర్స్కి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొఫెసర్కి మెయిల్ వెళ్ళొద్ది. ఎలాగా, హాయ్, ఈ స్టూడెంట్ మీ క్లాస్కి ఈ డేటు ఈ టైంలో రిజిస్టర్ అయ్యారు, మీరు ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాలి. ఈ విధంగా
ప్రొఫెసర్కి మెయిల్ వెళ్ళొద్ది. అలాగే ఆ స్టూడెంట్కి కూడా మీరు ఈ సబ్జెక్ట్కి ఈ డేటు ఈ టైంలో మీరు క్లాస్ని బుక్ చేసుకున్నారు అని మెయిల్ వెళ్ళొద్ది. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ ఆ ఫీజ్ పే చేసినా కానీ ఏం చేసినా కానీ ఆ పేమెంట్స్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇవన్నీ వెళ్తాయి. ఇవన్నీ ఎలా వెళ్తాయి? యూజింగ్ పవర్ ఆటోమేట్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ పే చేసిన తర్వాత ఆ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఫస్ట్ ప్రిన్సిపల్కి వెళ్ళొద్ది. ఆయన అప్రూవ్ చేస్తే సీనియర్ ఇంకా ఎవరన్నా అంటే సీనియర్గా అంటే ఆ చైర్మన్ కావచ్చు ఎవరికైనా అలా వెళ్తాయి. ఓకే, ఇంతమంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా పే చేశారు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మల్టీ స్టెప్ అప్రూవల్స్ కానీ ఈ విధంగా మనం ఒక డిజైన్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఆటోమేట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళు యాప్ని యూజ్ చేసుకొని పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని యాప్లో మనకి క్లాస్ని బుక్ చేసుకుని వెంటనే స్టూడెంట్కి మెయిల్ రావడం, ప్రొఫెసర్స్కి నోటిఫికేషన్ వెళ్ళడం, నెక్స్ట్ పేమెంట్ రిసీవ్ అవ్వగానే కాలేజ్లో ఉండే ప్రిన్సిపల్కి అండ్ చైర్మన్స్కి మెసేజ్ పోవడం, స్టూడెంట్కి కానీ సక్సెస్ఫుల్గా మీరు పే చేశారు అని మెసేజ్ రావడం, ఇవన్నీ పవర్ ఆటోమేట్ ద్వారా మనం చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఇవన్నీ డిజైన్ చేశారు కానీ ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో ఒక పర్సన్ ఉండాలి, ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి, స్టూడెంట్కి మనం అన్నీ నేర్పించాలి, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్. సో అలా ఏం కాకుండా ఒక కొత్త స్టూడెంట్ అయినా కానీ వచ్చిన వెంటనే మనకి ఒక చాట్ బాట్ని మనం తయారు చేస్తాం యూజింగ్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. పవర్ వర్చువల్ ఏజెంట్స్ని రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. ఓకే, సో ఈ చాట్ బాట్ ఏం చేస్తుందంటే, మీరు హాయ్ అని మెసేజ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ స్టూడెంట్ అంటే మీరేం చేస్తారు, హాయ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతారు. చాట్ బాట్ కానీ హాయ్ గుడ్ మార్నింగ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని రిప్లై ఇస్తుంది. తర్వాత ఐ వాంట్ టు నో హౌ టు యూజ్ దిస్ యాప్ అని మీరు మెసేజ్ పెడతారు. అప్పుడు ఈ చాట్ బాట్ ఏం చేస్తుంది, యా హీర్ ఆర్ ది స్టెప్స్ ప్లీజ్ ఫాలో ది స్టెప్స్ టు సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి స్టెప్స్ అన్నీ మనకి లైన్గా ఇస్తుంది. స్టెప్ 1 మీరు యాప్ని ఓపెన్ చేయాలి. స్టెప్ 2 యాప్లో రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. స్టెప్ 3 రిజిస్టర్ అయిన తర్వాత సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. స్టెప్ 4 తర్వాత టైంని డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 5 బుక్ ఏ స్లాట్ క్లిక్ చేయాలి. స్టెప్ 6 మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. స్టెప్ 7 మీరు క్లాస్లో అటెండ్ అవ్వాలి. అంతే. ఈ విధంగా ఒక ప్రాసెస్ మొత్తాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు, యా థ్యాంక్ యూ ఇట్ వర్క్స్ అని పెడతారు. అప్పుడు ఈ చాట్ బాట్ ఏం చేస్తుంది, థ్యాంక్ యూ యూఆర్ వెల్కమ్ ప్లీజ్ ప్రొవైడ్ ఏ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఈ విధంగా అడగద్ది. మీరు ఏదో ఒక 4 స్టార్ 5 స్టార్ ఇస్తారు, దట్స్ ఇట్. సో ఈ కన్వర్జేషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఈ విధంగా పవర్ వర్చువల్ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయడమే కాకుండా ఈజీగా మనం ఒక పర్సన్ని పెట్టి ఆ యాప్ని ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మనం చెప్పకుండా పవర్ఫుల్ చాట్ బాట్ని యూజ్ చేసుకొని మనం ఇవన్నీ ఏ స్టూడెంట్కైనా ఈజీగా మనం ఎనీ టైం అవైలబుల్ 24 అవర్స్ అవైలబుల్ ఉండేటట్లు మనం చేసాం. ద నెక్స్ట్ వన్, ఫైనల్గా ఈ ఫీజ్ పేమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్కి ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అండ్ ఎంతమంది ఫీజ్ పే చేశారు స్టూడెంట్స్. ఓకే, ఇవన్నీ మనం ట్రాక్ చేయాలంటే ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ప్రతి ఒక్కరిని మనం ట్రాక్ చేయలేం. సో అందుకే పవర్ బిఐ ఇక్కడ పిక్చర్లోకి వచ్చింది. పవర్ బిఐ ఏం చేస్తుంది, యూజింగ్ పవర్ బిఐ మనం ఒక చార్ట్, బార్ గ్రాఫ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, ఓకే లైన్ చార్ట్ కావచ్చు, యూజింగ్ దిస్ మనం ఈజీగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంతమంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, పేమెంట్స్ ఎంతమంది సక్సెస్ఫుల్గా పే చేశారు, ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు, ఏ లెక్చరర్కి ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్గా ఒక పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ని బిల్డ్ చేస్తాం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం. నెక్స్ట్ పవర్ ఆటోమేట్ని యూజ్ చేసుకొని ఒక నోటిఫికేషన్స్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో పవర్ వర్చువల్ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని చాట్ బాట్ని మనం డిజైన్ చేస్తాం ఫర్ గెటింగ్ ద క్వైరీస్ రిజాల్వ్డ్ ఆటోమేటికల్లీ. అండ్ పవర్ బిఐని యూజ్ చేసుకొని మనం ఈజీగా నెక్స్ట్
ఎలా మనం గ్రోత్ ఎలా చూడాలి, ఎంతమంది పే చేశారు, ఎంతమంది పే చేయాలి, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకొని ఏ విధంగా చేస్తే మన యూనివర్సిటీకి ఇంకా ఎక్కువ పేరు, ఇంకా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ వస్తాయి, ఈ విధంగా మనం ఈజీగా మనం ట్రాక్ చేసుకోగలుగుతాం. సో ఈ విధంగా టోటల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఒక బిజినెస్ యొక్క గ్రోత్ని మనం చూడొచ్చు. ఫైనల్గా, ఇఫ్ యూ వాంట్ ఎ టెక్ జాబ్ బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు లర్న్ ది కోడ్, ఓకే, సో మీకు టెక్లో జాబ్ కావాలి, ఓకే, మీరు ఐటీ సెక్టార్లో లేరు అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు, వేరే ఏదో జాబ్ చేస్తున్నారు ప్రజెంట్, కానీ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అండ్ ఒక డెవలపర్గా వెళ్ళాలి అనుకుంటే మనకి ఓల్డెన్ డేస్లో ఉన్నట్లు కోడింగ్, జావా, సి అవన్నీ నేర్చుకుంటేనే మనం డెవలపర్ అవుతాం అనేది లేదు. ప్రజెంట్ ట్రెండ్ మారింది. సో ఇక్కడ పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి, లో కోడ్ నో కోడ్ టూల్స్. సో ఈ టూల్స్ అన్నీ మనం నేర్చుకొని ఖచ్చితంగా మనం ఒక డెవలపర్గా వాళ్ళకంటే బెస్ట్ శాలరీతో మనం వెళ్ళొచ్చు. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ నవే డేస్. అందుకని మీరు టెక్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ, మీరు ఏ డొమైన్ అయినా ఉండొచ్చు, మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉన్నా లేకపోయినా, అదర్ దాన్ సాఫ్ట్వేర్ సెక్టార్, మీరు ఏ సెక్టార్లో ఉన్నా కానీ సాఫ్ట్వేర్ సెక్టార్కి రావాలి, డెవలపర్గా అవ్వాలి, ఎక్కువ శాలరీ తెచ్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని మనం నేర్చుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా మనం ఈ టూల్ని మనం నేర్చుకొని లైఫ్లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఎ టెక్ జాబ్, ఈ మీకు కోడింగ్ నేర్చుకోవడానికి టైం లేదు, కానీ మీరు అట్లాంటి ప్రతి ఒక్కరూ కోడింగ్ లేకపోయినా దీనికి ఈ టూల్ నేర్చుకోవడానికి ఏ ప్రీ రిక్విజిట్స్ మనకి లేవు. అందుకని చాలా ఈజీగా మనం మన నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకొని రియల్గా మనం హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు. చూసారు కదా గాయ్స్. సో ఈ విధంగా ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో మనం అయితే పవర్ ప్లాట్ఫామ్ని తెలుసుకున్నాం. సో మీకు ఈ పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా పవర్ యాప్స్ కానీ, పవర్ ఆటోమేట్ కానీ, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్, దేని గురించి అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి గాయ్స్. నేనైతే నాకు ఉన్నంత నాలెడ్జ్ వరకు నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ సపోర్ట్ వల్లే ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ని సక్సెస్ఫుల్గా మనం అయితే కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోస్లో మనం కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఎవ్రీవన్.